హే మీతూ, హౌ ఆర్ యు? హాయ్ ప్రవీణ్. ఇంతసేపు ఎక్కడున్నావు? నేను నీకోసం ఎప్పటి నుంచో వెతుకుతున్నాను. డ్రింక్? థ్యాంక్స్. సరే కానీ నేను ఇక్కడేగా ఉన్నాను. మరి నేను కనిపించలేదా? నువ్వేం చేస్తున్నావో అంతా నాకు కనిపించిందిరే. నేనేం చేశాను? మీతూ, నేను ఇక్కడికి అభి కోసం రమ్మన్నాను. అభి ద రాక్ స్టార్. నీకు అభి అంటే ఎంత ఇష్టం ఈ లోకంలో అందరికీ తెలుసు. చూడు, నువ్వు ఇక్కడికి వచ్చిందే అభి కోసం. రాత్రి పగలు తన గురించే కళ్ళు కంటూ ఉంటావు, కానీ ఇప్పుడు అభి నీ కళ్ళ ముందుంటే ఏదేదో చూస్తున్నావు. ప్రవీణ్, ఇంతకీ నువ్వు అనేది అభితో కలిసి ఇదివరకు నేను ఏం చేసేదాన్నో అవన్నీ ఇప్పుడు కూడా చేయొచ్చానా? కానీ అదెలా? హీఈస్ మ్యారీడ్ మ్యాన్ నౌ. తన వైఫ్ కూడా ఇక్కడే ఉంది, తన కుటుంబం వాళ్ళంతా ఇక్కడే ఉన్నారు. వాళ్ళందరూ చూస్తూ ఉండగా ఎలా? అరే, పక్క వాళ్ళ గురించి పట్టించుకోవడం ఎప్పుడు మొదలు పెట్టావు? యువర్ మీతూ. మీతూ, నీకు తెలుసు లేదో, అందరూ నిన్ను ఒక ఎగ్జాంపుల్ గా అంటారు. అరే, పిచ్చి ప్రేమ అంటే మీతూకున్నట్టు ఉండాలంటారు. కమ్ ఆన్. మరి నువ్వు అలా సిగ్గుపడుతున్నావేంటి? కమ్ ఆన్. కానీ నువ్వు అభికి పిచ్చిక్కిపోయేలా ఏదైనా చెయ్యి. నీకు తెలుసా, నువ్వు బ్యూటిఫుల్ గా ఉంటావు. ఇన్ఫాక్ట్ నాట్ ఓన్లీ బ్యూటిఫుల్, యూ బోల్డ్ అండ్ బ్యూటిఫుల్. మీతూ, నీలో నీ ఆడతనాన్ని బయటికి రానివ్వు. వాట్? ఐ మీన్ ఫేర్లెస్ మీతూ అని. నువ్వు చేస్తే ఎలా ఉండాలంటే అభికి కూడా అనిపించాలి. నీలాంటి అమ్మాయి తన లైఫ్లో ఎప్పుడు రాలేదనిపించాలి. మీతూ అంటే ఇష్టపడిన వారు ఎవరూ లేరనుకోవాలి. ఈ లోకంలో ఇద్దరు ప్రేమ పిచ్చివాళ్ళున్నారు. ఒకరు మీరా అయితే ఇక రెండవది నువ్వే. Come on, Meetu, you can do it. Just do it. You know what, Praveen? Just wait and watch. ఏమైంది? ఇందాక ఇట్లా బల్బులా మెరిసిపోతావు, నీ మొహం ఇలా మాడిపోయింది ఎందుకని? ఒకవేళ నీకు గాని నేను ఆ అమ్మాయితో కలిసి ఈ పాటికి నీకు బాగా అర్థమయ్యే ఉంటుంది నాకు ఎలాంటి అమ్మాయిలంటే ఇష్టం అనేది. కళ్ళ అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.